వాళ్ళు చెప్తారు కదా, దానికోసమే కదా కలెక్టర్ వెళ్ళింది. మధ్యలో మీరెందుకు వారి మీద దాడి చేసిండ్రు? రైతులకు ఇష్టం లేకపోతే రైతులు కదా కూర్చొని మాట్లాడాలి. మీకేం అవసరం వచ్చిందని నువ్వు ఇక్కడి నుంచి కలెక్టర్ ని ఇంకో చోటు తీసుకొని పోయి దాడి చేయించినావు. ఎంఆర్ఓ కారుని మీద రాళ్లు కొట్టి దాడి చేసింది అబద్ధమా? మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి, అబద్ధమా? టిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయడం అబద్ధమా? ఎవడైతే ఈ రోజు పరారిలో ఉన్నాడో వాడు ఈ రోజు కొట్టించింది దీని వెనకాల ఉన్నది కథా కార్ఖానా వాళ్ళు కాదా? ఎందుకు భయపడి పారిపోయిండ్రు? తప్పు చేయకుండా ఎందుకు పారిపోయిండ్రు? చేసే ముందు ఆలోచన లేదా? ఈ విధమైనటువంటి దాడులు అధికారుల మీద. కలెక్టర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రోజు రాష్ట్రానికి కాదు, ఒక జిల్లాకు కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఇది నేషనల్ ఇష్యూ. ఇట్స్ నాట్ ఏ మా తాండూరో లేకపోతే మా వికారాబాదో మా పరిగియో లేకపోతే మా కొడంగల్కో సంబంధించినటువంటి ఇష్యూ కాదు, ఇది నేషనల్ ఇష్యూ. ఒక కలెక్టర్ మీద అటాక్ జరగడం అనేది సామాన్యమైన విషయమా? ఒక్కసారి ఏ పార్టీ నాయకులకైనా నేను అడుగుతున్నా, వాళ్ళు ఇవన్నీ స్టోరీలు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఖండిస్తున్నారా లేదా? ఒక కలెక్టర్ మీద దాడిని ఖండిస్తున్నారా లేదా చెప్పండి. పెద్ద పెద్ద నాయకులందరూ, బీజేపీ నాయకులందరూ దీని మీద ఖండిస్తున్నారు. మరి టీవీ ఛానల్లో కూర్చున్న చిన్న నాయకులందరూ కూడా దీన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లేదా అని మాట్లాడుతుంటే నాకు అర్థం కాలేదు. కానీ పెద్ద నాయకులందరూ దీన్ని ఖండిస్తున్నారు. వాళ్ళకున్న జ్ఞానం లేదా మరి? లేకపోతే వాళ్ళదొక వ్యవహారమా, వీళ్ళకొక వ్యవహారమా? వీళ్ళ పార్టీ లైన్ వీళ్ళది ఇదా? నాకైతే తెలియదు. కానీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్య ప్రజల కాడి నుంచి, అధికారుల కాడి నుంచి ఈ విధమైన దాడుల్ని ఎవరైనా ఖండిస్తారు. ఆయన ఎవరికి ఏమి చేయడానికి వెళ్ళలేదు, కేవలం ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోవడం కోసం మాత్రమే వెళ్ళారు. అప్పుడే కలెక్టర్ వెళ్ళి భూముల్ని కొనేయడు, అప్పుడే వాళ్ళ అకౌంట్లలో డబ్బులు పడవు. ఒకవేళ రైతులు ఒప్పుకోకపోతే ఆ భూమిని బలవంతంగా లాక్కునేది ఉండదు. ఇవన్నీ కేవలం ఇనీషియల్ స్టేజ్ లోనే ఈ విధమైనటువంటి అటాక్ జరగడము ఎంతవరకు సమంజసము? దీన్ని సమర్థిస్తున్నామని చెప్తే బీఆర్ఎస్ గానీ బీజేపీ గానీ దాని మీద మరి మీ ఇంకితానికే వదిలేసినాము. మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అధికారులు మాట్లాడుతారు, ప్రభుత్వం మాట్లాడుతుంది. రైట్ సుజాత్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి టిపిసిసి ప్రచార కమిటీ సమన్వయకర్త, టిపిసిసి అది ప్రచార కమిటీ సమన్వయకర్త, అధికార ప్రతినిధి డాక్టర్ శివలాల్ కుమార్ గారు ఉన్నారు మనతోటి. రైట్ శివలాల్ గారు ఉన్నారు మనతోటి స్టూడియోలో అందుబాటులో, ఆయనతో మాట్లాడారు. శివలాల్ గారు నమస్తే అండి. నమస్తే శివలాల్ గారు, మీరు విన్నారు ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్లో ప్రధానంగా కలెక్టర్ గారి మీద జరిగిన దాడిని అందరూ ఖండిస్తున్నారు. కానీ దీనిలో ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని చెప్తున్నమాట బీజేపీ చెప్తున్నమాట, అదేవిధంగా బీఆర్ఎస్ చెప్తున్నమాట. ఎలా అంటారు? ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న వారికి నమస్కారం. ఒకటి లక్ష్మణ గారు, ఒక ప్రాబ్లం ఏంటంటే మొన్న జరిగిన విషయం మటుకు అది ఏదో ఆషామాషిగా లేకపోతే ఎవరో రైతులు చేసిన దాడి అయితే అది కాదు. అది ఎందుకంటే ఇప్పుడు ఒక కలెక్టర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాపిరెడ్డి గారు అన్నట్టు లేకపోతే వెంకటరెడ్డి గారు అన్నట్టు గవర్నమెంట్ ఏదైతే పోలీసులు వాళ్ళు ఉంటారు అనేది ఒప్పుకుందాం, దానికి నేను కాదంటం లేదు. కానీ కలెక్టరు వాళ్ళు వేసిన ప్రాంగణం ఒక దగ్గర ఉంటే ఎవరైతే రైతులతోని మాట్లాడి వాళ్ళతోని అసలు ఏంటి అనేది రకంగా కలెక్టర్ అక్కడ పోయిన స్పాట్కి ఇంకొక స్పాట్కి తీసుకుపోయిన ఈ సురేష్ అనే వ్యక్తి, ఎవరైతే ఆ డివిజన్ ప్రెసిడెంటో ఆ ఏరియాకి ఉన్న వ్యక్తి, అక్కడ తీసుకెళ్ళి ఆ మొత్తానికి ఆడ మాట్లాడిన తర్వాత ఎట్లా సరే కలెక్టర్ ఆలోచించడం జరిగింది. సరే సురేష్ ఏమన్నాడు, మొత్తానికి ప్రజలనంతా అంటే రైతులనంతా ఇక్కడ తీసుకొచ్చేదానికంటే మీరు అక్కడ వస్తే బాగుంటుంది సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే సరే అని చెప్పి కలెక్టర్ గారు ఓపెన్గా అన్నారు. సరే మనం ఇక్కడ ఉండి మాట్లాడినా అక్కడ పోయి మాట్లాడినా ఒకటే ఉంటుంది, వెళ్దాం పదా అని చెప్పి మొత్తం యంత్రాంగం అంతా అక్కడ తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళని వెంటనే మీదికి మూకుమ్మడిగా రావడము, లేకపోతే మొత్తానికి ఇది ఒకటి ఏంటంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొదటి నుంచి కూడా ఏదైతే సమస్య వస్తుందో ఆ సమస్యల వీళ్ళ కార్యకర్తలని దాంట్లో అంటే ఏదైతే ఇష్యూ ఉంటుందో ఆ ఇష్యూ మొన్న మనం హైడ్రా విషయంలో కూడా చూడడం జరిగింది. 2,000 రూపాయలు ఇచ్చేసి మన వాళ్ళని మొత్తం ఆ ప్రజలలో పంపియండి అనే రకంగా అప్పుడు కూడా చెప్పిన వీడియోలు కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి ఏదైతే అద్దాలు పలగొట్టే విజువల్స్ చూస్తే మటుకు ఖచ్చితంగా రైతులు ఎవ్వరు కూడా చేయాల్సిన అవసరం లేదు. అటువంటి పరిస్థితి రైతులు చెయ్యరు. వాళ్ళకు కావాల్సింది వాళ్ళ భూములు మేము ఇవ్వమంటారా లేకపోతే రేట్ ఎక్కువ అంటారా అది తర్వాత మాట. వాళ్ళు ఇవ్వకపోతే
పర్వాలేదు. ఇప్పుడు మన కల్వ సుజాత గారు చెప్పినట్టు ఒకవేళ ఇవ్వకపోతే గవర్నమెంట్ ఇంకేమన్నా ఆలోచిస్తుంది. లేదు కాదు అనుకుంటే మొత్తానికి వాళ్ళని బలవంతం చేసింది అక్కడ ఏం లేదు. జస్ట్ కలెక్టర్ ఎంట్రీ అయిందే అంత ఒక యుద్ధ వాతావరణంలో కావడము, లేకపోతే అట్లా చేయడము. సరే కలెక్టర్ గారు మళ్ళీ వెనక్కి వెళితే అద్దాలను కొట్టడము, తర్వాత కార్లు మూవ్ అవుతుంటే కూడా కార్లు వెనకాల వెంబడించి రాళ్లతో అద్దాలు వాళ్ళు కొట్టడం, అది ఎంత మటుకు సమంజసమో ఒక్కసారి మొత్తానికి అసలు నిజంగా కూడా ఆలోచిస్తే ఆ వెనకాల ఎవడున్నా లేకపోతే వాడు ఎవడున్నా వాడిని పట్టి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేయాలి. అందరూ ఖండిస్తున్నారు. బీజేపీ వారు, వెంకటరెడ్డి గారు కానీ లేదంటే రాజకీయ విశ్లేషకులు కానీ ఎవరైనా ఈ చర్యని అయితే ఎవరైనా సామాన్య మానవుడు ఎవరైనా ఖండించాల్సిందే. కానీ ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ చేసే వ్యాఖ్యల్లో ఏదైతే రేవంత్ రెడ్డి అల్లుడికి ఫార్మా కంపెనీని అప్పచెప్పడానికి, ఆ భూములు ఫార్మా కంపెనీ కోసం అప్పచెప్పడానికి చేసిన కుట్రలో భాగంగానే జరిగింది అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటలని ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు కేటీఆర్ మాట్లాడేది ప్రతిదీ కూడా అబద్ధాలు మాట్లాడుతుండు. మొదటి నుంచి కూడా కేటీఆర్ అనే వ్యక్తి అబద్ధాల కోరు. ఒక కేసీఆర్ కొడుకు అనే ఒక ఉద్దేశంతోనే కేటీఆర్కి ఒక మర్యాద ఉంది, ఒక పద్ధతి ఉంది. కానీ ఒకవేళ కేసీఆర్ కొడుకు కనుక కాకపోతే వాడిని ఎవడు దేకెట్టోడు కూడా కాడు. గతంలో కూడా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, ఈ మనిషి యుఎస్కేని హైదరాబాద్ రావాలంటే మా మధు యాష్కి గారు వీసా ఇప్పిస్తే హైదరాబాద్ వచ్చిన వ్యక్తి, ఒక రబ్బర్ చెప్పులు వేసుకొని ఒక ఇస్త్రీ లేని బట్టలు వేసుకున్న వ్యక్తి ఈరోజు ఈ స్థాయికి ఎదిగి ఒక కేసీఆర్ కొడుకుగానే ఆ స్థాయికి ఎదిగి మొత్తానికి మంత్రివర్గంలో అన్నిట్లో కూడా ఆయననే, అన్ని మంత్రులకు ఆయననే పెద్ద అనే రకంగా, లేకపోతే ఒక షాడో ముఖ్యమంత్రిగా గతంలో పనిచేసినాడు. ఇప్పుడు కూడా అధికారం పోయినాక కనీసం మొత్తానికి మమ్మల్ని ఓడగొట్టినరు అనే రకంగా కనీసం కేసీఆర్ కానీ అర్థమై ఫామ్ హౌస్లో వండుకుని, కానీ ఈ కేటీఆర్ చేసేది అన్ని ప్రతి దగ్గర కూడా ఇబ్బంది. మొన్న మనం దీపావళికి ముందు కూడా చూడడం జరిగింది, వాళ్ళ బామ్మర్ది ఇంట్లో డ్రగ్స్ దొరికిందని చెప్పి, లేకపోతే ఒక 13 కంట్రీల మద్యం దొరికిందనే రకంగా, లేకపోతే దాంట్లో మొత్తానికి అన్నీ ఆడడం జరుగుతుంది, లేకపోతే అది అని చెప్తే కూడా అక్కడ కూడా మేము దీపావళి పండుగ చేసుకుంటున్నాము, మా బామ్మర్ది కొత్త ఇంట్లోకి పోయిండు, ఏదో పూజ చేసిండు అంటే మొత్తానికి ఏదన్నా ఒక మాట మాట్లాడడంలో నిజాయితీగా ఉండదు. ఇంకోటి అమృత్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అమృత్ గురించి కూడా మాట్లాడితే ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు ఈరోజు గాంధీ భవన్కి వచ్చి కూడా ఆ విషయం మీద కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ కేటీఆర్ ఇప్పుడు ఈ సంఘటన జరిగినప్పుడు కేటీఆర్ ఢిల్లీలో ఉన్నాడు. ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఫార్మా ఈరేస్ కేసులో రేపు లోపల పోతుండనే ఒక ఇదితోని ఈరోజు అమిత్ షా గారితో మాట్లాడడానికి వెళ్ళిండు అనేది మాకున్న సమాచారం. అంటే గతంలో కూడా అమిత్ షా దగ్గరికి ఎందుకు పోయిండు అంటే ఏదైతే బండి సంజయ్ గారిని అధ్యక్షునిగా తొలగించి కిషన్ రెడ్డి గారిని ఇమ్మని చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా పోవడం జరిగింది. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు లేకపోతే మా అప్పుడున్న రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా మేము ఆల్రెడీ పార్టీలో ఉన్నాం, మాకు అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కలవకుండా కేటీఆర్ని ముందు కలిసిండు అనేది వాళ్ళే వచ్చి ప్రెస్ మీద మాట్లాడడం జరిగింది. అంటే ఈ మొత్తానికి అమిత్ షా దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఏంటంటే ఫార్మా ఈరేస్ కేసులో నన్ను తప్పించండి, గవర్నర్ గారికి ఏమన్నా చెప్పండి అనే రకంగానే పోయిండు తప్ప ఇంకా ఏదో కంప్లైంట్ చేయడానికో లేకపోతే ఇంకేదో అని మాయ మాటలు, అది అద్భుత కల్పన, అంతకుమించి ఇంకా వేరే ఏమి లేదు. కేటీఆర్ చెప్పే దాంట్లో ప్రతి దగ్గర కూడా అబద్ధాలు ఉంటాయి. రెండోది ఏంటంటే ఈ ఎవరైతే సురేష్ అనే పిల్లోడు ఎవరైతే టీఆర్ఎస్ కార్యకర్త ఈ నరేందర్ రెడ్డితోని కేటీఆర్తో మాట్లాడినంటే మాట్లాడతారు అంటే నువ్వు ఆల్రెడీ ఒప్పుకుంటున్నట్టే కదా. గతంలో కూడా నువ్వేం ఒప్పుకున్నావు? నేను జైలుకు పోతా, నేను కూడా జైల్లో ఉంటా, 2-3 నెలలు ఉండమంటే ఉంటా, లేకపోతే నేను యోగా చేసుకుంటా, నేను ఫిట్ అయ్యి వస్తా. మా కార్యకర్త మా నాయకులకి కాల్ చేస్తే 42 కాల్స్ కాదు 50 సార్లు చేస్తారు. దానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏముందని ఏ రకంగా చేస్తారని మాట్లాడుతున్నా. లక్ష్మీనారాయణ గారు నేను కాదంటలేను, 100 సార్లు కాదు 1000 సార్లు చేసుకోండి, సంబంధం లేదు. ఉట్టే వేరే వార్తను చేస్తుంటే ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మన జరిగిన సంఘటనలా ఎవడైతే ఆ కుట్రదారుడు ఉండో ఆ కుట్రదారుడు మీతోని ఫోన్ కాల్లో ఎప్పటికప్పటికి అయితే ఈరోజు పోలీస్ ఆఫీసర్స్ కూడా ఖచ్చితంగా ఇదే నివేదిక ఇవ్వడం జరిగింది. అక్కడ మొత్తానికి ఇది ప్రీ ప్లాన్డ్గానే జరిగింది, ఏదో ఆచామాచిగా జరగలేదు, లేకపోతే ఇది ముందే ఇది ప్లాన్ చేసుకునే జరిగింది అనేది కూడా ఈరోజు పోలీస్ అధికారులు చెప్పడం జరిగింది. అది మనం లైవ్గా కూడా నిన్న మీడియాలో చూడడం జరిగింది, ఇప్పుడు కూడా మీరు విజువల్స్లో చూపించిన దాంట్లో కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు 100 సార్లు చేయండి, వద్దంటలే మేము. మీ కార్యకర్త మీరు పక్కన పెట్టుకొని కూడా తిరగండి. ఇప్పుడు ఢిల్లీకి పోతే ఢిల్లీకి తీసుకపో, లేకపోతే ఫ్రాన్స్కి పోతే ఫ్రాన్స్ తీసుకపో, వద్దంటలేం. కానీ ఈరోజు జరిగిన సంఘటన
కి ఎవడైతే ముఖ్య సూత్రధారి అని సస్పెక్టెడ్ చేస్తున్న క్యాండిడేట్ నీ దగ్గరికి రెగ్యులర్గా కాల్ చేస్తుండే అర్థమైంది. మొత్తానికి వాడు నీ అడ్వైజర్లు ఏదో పని చేసిండు అనే రకంగానే మేము అనుకోవాల్సి వస్తుంది, అనుకుంటాం కూడా అది.